హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో గత 3 నెలల నుంచి కూడా ఒక చిరుత ఒకటి బీభత్సం సృష్టిస్తూ ఉంది. స్థానికులతో పాటు అదేవిధంగా విద్యార్థులు వీళ్ళందరూ కూడా, సిబ్బంది వీళ్ళందరూ కూడా భయపడుతున్నారు. ఎట్టకేలకు ఆ చిరుతను ఫారెస్ట్ అధికారులు బంధించడం జరిగింది. అంటే యూనివర్సిటీ ప్రాంగణాలన్నీ కూడా మొత్తం కూడా అటవీ ఫారెస్ట్, అంటే ఆడ మన అలిపిరి నుంచి కూడా చిర్లపల్లి జూ పార్క్ వరకు కూడా ప్రహరీ గోడ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. అందువల్ల శేషాచలం అటవీ ప్రాంతం నుంచి కూడా ఆహారం కోసం అట్లా యూనివర్సిటీ ప్రాంగణాలకు వచ్చేసి అక్కడ వెళ్తూ రావడం జరిగింది ఈ చిరుత. సో మొత్తం మీద ఈ మధ్య కాలంలో కూడా ఒక 2 వీలర్ పైన ఒక వ్యక్తి వస్తూ ఉంటే అతని పైన కూడా దాడి చేయడం జరిగింది. బట్ చిరుత అంటే వెనకాల కారులో వస్తూ ఉన్నటువంటి డాష్ బోర్డులో ఉన్న కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు కూడా ఒక్కసారిగా ఆ దృశ్యాలన్నీ కూడా షాక్ అవ్వడం జరిగింది. సో మొత్తం మీద అందరికీ ఆ భయం అనేది పోయే విధంగా బోన్స్ పెట్టారు, ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. విద్యార్థులు వీళ్ళందరూ కూడా, సిబ్బంది వీళ్ళందరూ కలిసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు చిరుత అంటే లోపల ఫారెస్ట్ నుంచి లోపలికి వచ్చేసింది కదా, మరి ప్రాంగణం లోపలే ఉందా లేదంటే, ఎందుకంటే ప్రాంగణం లోపల చాలా చెట్లన్నీ ఉంటాయి, కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది కాబట్టి ఫారెస్ట్ ఏరియా అంతా కూడా యూనివర్సిటీ ప్రాంగణాలన్నీ. సో ఎక్కడ దాక్కుని ఉందో ఏమో నిజంగా, లేదంటే ఆడలియో పేడ అది ఒకవేళ ఏడైనా వచ్చి పిల్లల్ని కానీ అందువల్ల ఆయన అక్కడ ఉండిపోయిందా, ఇట్లా రకరకాల చర్యలతో ఫారెస్ట్ అధికారులు చేసుకోవడం జరిగింది. ఆపరేషన్ నిర్వహించారు, దొరకలేదు. సో ఎట్టకేలకు సీసీ కెమెరాలు పెట్టారు, మానిటరింగ్ చేశారు. ఏమి చేసినా ఎన్నో విమర్శలు వచ్చాయి అధికారులపైన, పట్టించుకోలేదని చెప్పి. ఇట్లా నానా రకాలుగా చర్యలు తీసుకున్న తర్వాత ఎట్టకేలకు రాత్రి, అంటే గత 3-4 రోజుల నుంచి కూడా వర్షాలు భారీగా కురుస్తున్నాయి తిరుపతి, తిరుమల, ఫారెస్ట్ ఇట్లా ప్రాంతాల్లో అంతా కూడా. సో ఆహారం కోసం వచ్చినటువంటి ఈ చిరుత ఒకసారిగా బోన్లోకి వెళ్ళి బందీ అవ్వడం జరిగింది. సో మొత్తం మీద అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బందీ అయినటువంటి చిరుతని, చాలా పెద్ద చిరుత, దాన్ని ఒక ప్రత్యేక వాహనాల్లో ఇక్కడి నుంచి కూడా ఫస్ట్ జూ పార్క్ తరలించారు. జూ పార్క్లో ఎందుకంటే అది బందీ అయిన తర్వాత అర్ధరాత్రి నుంచి కూడా ఆ గేట్స్ కొట్టడం, దానివల్ల అనారోగ్య కారణంతో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సో దాని గురించి కాస్త దానికి ఉపశమనం కలిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత దాన్ని ఫారెస్ట్ అంటే జూ పార్క్ తరలించిన తర్వాత జూ పార్క్లో దానికి వైద్య పరీక్షలు ఇవన్నీ చేసిన తర్వాత అది పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంది అనుకున్న తర్వాత అధికారులు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. సరే ఇదే ఉందా, ఇంకా ఏమైనా సరే ఉన్నాయా అనేది ఇప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పిల్లలకి, వీళ్ళందరికీ కూడా ఒక భయం. మరి చూడాలి. ఎంత ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ యూనివర్సిటీ లోపల కూడా పెద్ద ఎత్తున, అంటే చెట్లన్నీ ఉంటాయి, గుబురు, అంటే చాలా చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ కాబట్టి మొత్తం కూడా భయాందోళన పరిస్థితులు ఉంటాయి అక్కడంతా కూడా. సో ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది, ప్రత్యేక సిబ్బంది వీళ్ళందరూ కూడా ఆ చిరుతను బంధించి ఎట్టకేలకు దాన్ని జూ పార్క్ తరలించారు ముందు దశలో. జూ పార్క్ నుంచి దాన్ని మామూడూరు ఫారెస్ట్లో వదిలిపెట్టడం జరిగింది. మామూడూరు ఫారెస్ట్లో దాన్ని ఇవాళ సాయంత్రం కాసేపు క్రితం వదిలిపెట్టడం జరిగింది. చూడొచ్చు, అక్కడ బందీ చేశారు. ఇక్కడ టక్కని చిరుత పరిగెత్తింది కదా, చూశారు కదా. సో ఆ విధంగా ఎట్టకేలకు చిరుత, యూనివర్సిటీ లోపల చిరుతకు సంబంధించినటువంటి అది బయట, అంటే ఓకే, రైట్.